నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడైతే మన విదేశాల్లో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ చాలా వరకైతే నిన్న చూసాము. వాళ్ళైతే అరెస్ట్ అవ్వడం జరిగింది. అసలక్కడ ఏం జరుగుతుంది? ఏంటి? అమెరికాలో ఏం జరుగుతుంది? ఏంటనేది మనకి వివరించడానికి, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎలాంటి శిక్షలు వాళ్ళకి వేస్తారనేది మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ లాయర్ కావటి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం చూసాము. అంటే జాబ్‌ల కోసం వెళ్ళే వాళ్ళ యువతుల పరిస్థితి ఏంటి అంటారు అక్కడ? అంటే ఒకసారి వాళ్ళు ఇక్కడ నుంచెళ్ళి అక్కడికొచ్చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? అసలు నిజంగానే మరి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్‌కి కష్టపడాల్సి ఉంటుందా? అంటే ఒక దగ్గర అకామిడేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటివి వాళ్ళు చేస్తూ ఉంటారు? అంటే అట్లా చేసిన తర్వాత నిజంగానే వాళ్ళకి జాబ్స్ వస్తాయా? ఇలాంటివి ఎందుకు అసలు జరుగుతున్నాయి సార్? మన ఇండియన్స్ మీద ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక 3 ఆహ్, దాన్లలో విభజించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది అమెరికాలో? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? నంబర్ 1. హ్మ్. నంబర్ హ్మ్. 2, ఎంప్లాయీస్‌కున్న అర్హతలేమిటి? నంబర్ హ్మ్. 3, ఎంప్లాయర్స్‌కున్న అర్హతలేమిటి? రైట్. ఒకవేళ ఎంప్లాయర్స్ తప్పులు చేస్తే వాళ్ళకి అయ్యే పనిష్మెంట్స్ ఏమిటి? హ్మ్. అవి కాకుండా ఎలా చూసుకోవాలి ఎంప్లాయీస్? ఇది ఈ 4 దాన్లలో మాట్లాడుకుందాం. హ్మ్. ఫస్ట్ రీజన్ ఎందుకవుతుంది అమెరికాలో ఇంతకుముందు గూడా జరిగేది. కానీ సోషల్ మీడియా లేదు గనుక మనకు అవేర్‌నెస్ లేదమ్మా. అంటే హ్మ్. మీడియా వాళ్ళు కూడా అంత ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ అందరి మీడియా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అమెరికాలో ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా పికప్ చేస్తున్నారు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రీజన్ ఎందుకవుతుందంటే ఇక్కడ గతంలో మీరు చూసుకుంటే అమెరికాకు ఇంతమంది స్టూడెంట్స్ ఎప్పుడు రాలేదమ్మా. ఈ ఓహ్! కోవిడ్ తర్వాత ఒక 2 సంవత్సరాలు అసలు ఎంబసీస్ అని క్లోజ్ చేశారు. కాలేజీలు కూడా చాలా మూతపడిపోయాయి. ద మొమెంట్ కోవిడ్ తగ్గగానే అన్ని ఎంబసీలు ఓపెన్ చేశారు. హ్మ్. కాలేజీలు కూడా ఓపెన్ చేశారు. లక్షలలో స్టూడెంట్స్‌కు వీసాలు ఇచ్చారమ్మా. రైట్ సార్. మరిప్పుడు ఎప్పుడు 10,000, 20,000 వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం 1,50,000, పోయిన సంవత్సరం 1,50,000 వచ్చారు. మరి హ్మ్. లక్షలలో స్టూడెంట్స్ వస్తున్నారు. నంబర్ హ్మ్. 1. నంబర్ 2 వచ్చేసి ఇప్పుడు వీళ్ళు హెచ్-1లో ఇంతకుముందొచ్చిన వాళ్ళు కూడా హెచ్-1ల కోసం వెయిట్ చేస్తున్నారు. హ్మ్. ఇక్కడ అమెరికాలో మాస్టర్స్ చేసిన వాళ్ళకు 20,000 హెచ్-1 కోటానే ఉంటది. మళ్ళా హ్మ్. మాస్టర్స్ చేయని వాళ్ళకు 40,000 హెచ్-1 కోటా. అంటే 60,000 హెచ్-1లు మాత్రమే వస్తాయి. అది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి. మరి హ్మ్. అందులో ఎంతమందికొస్తది? లాటరీలో పెడితే రాదు. హ్మ్. అందుకని 2, 3 సార్లు కూడా యేసుకుంటారు మన స్టూడెంట్సు. ఒక మాస్టర్స్‌లో హెచ్-1 రాకపోతే మళ్ళీ రెండో మాస్టర్స్ యేసుకుంటారు. మూడో మాస్టర్స్ కూడా యేసుకుంటారు. ఈ మాస్టర్స్‌లో యేసుకున్న తర్వాత మరి వీళ్ళందరూ ఉద్యోగాలు చేయాలి గదమ్మా! హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఎఫ్-1 రెగ్యులేషన్ ఏముంటదంటే మీరు ఓన్లీ కాలేజీలోనే పని చేయొచ్చు. కాలేజ్ ఓకే. బయట పని చేయడానికి లేదు. హ్మ్. ఇప్పుడు ఒకవేళ మీరు మాస్టర్స్ చేసేటప్పుడు సీపీటీ అనేది, ఓపీటీ అనేది 2 ఉన్నాయి కేటగరీస్. సీపీటీ అంటే కాలేజ్ చదువుకునేటప్పుడు కూడా మీరు పర్మిషన్ తీసుకొని వర్క్ చేయొచ్చు. ఆ పర్మిషన్ ఎవరివ్వాలి? అంటే ఇలాంటి మన దేశీ కంపెనీలు వెరిఫైడ్ కంపెనీస్ అంటారు వాటిని. అంటే ఇమిగ్రేషన్ వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు వీళ్ళకి. ఓహ్! ఇలాంటి వాళ్ళని హైర్ చేసుకోండి అని. సో, హ్మ్. వాళ్ళకు సీపీటీలు, ఓపీటీలు ఇచ్చే అర్హత వీళ్ళకుంటది. సో, వీళ్ళు హ్మ్. జాబ్ ఆఫర్ ఇస్తే వాళ్ళు కాలేజ్‌కెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకుంటారు. అలాంటి స్టూడెంట్స్ వర్క్ చేయొచ్చు ఐటీ కంపెనీస్‌కి. ఇంక కొంతమంది హెచ్-1 వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు లేవు యూఎస్‌లో. హ్మ్. అంటే రిసెషన్ వల్ల. మూడోదేంటంటే ఈ స్టూడెంట్స్ కూడా హెచ్-1లు ఏయించుకుంటారు. 2, 2, 3, 3 కంపెనీస్‌తోని. అది హ్మ్. యాక్చువల్‌గా ఏయగూడదు. కానీ ఏయించుకుంటారు. ఈ హ్మ్. ఐటీ కంపెనీ వాళ్ళు మెజారిటీ ఆఫ్ 70-75% ఐటీ కంపెనీ వాళ్ళంతా మన ఇండియన్స్ వాళ్ళే, తెలుగు వాళ్ళే నడిపిస్తారు ఐటీ కంపెనీస్ అమెరికా మొత్తంలో. హ్మ్. వీళ్ళిక్కడికొచ్చిన వాళ్ళు ఐటీ ఉద్యోగాలు చేస్తూ కొంత గ్రీన్ కార్డ్ రాగానే వాళ్ళు ఐటీ కంపెనీలు పెట్టుకుంటారు. లీగల్ కంప్లయన్స్ ఏం చేయకుండా ఇలాంటియన్నీ గెస్ట్ హౌస్‌లు తీసుకొని వాళ్ళకి అకామిడేషన్స్ ఇచ్చి, వాళ్ళకు రెజ్యూములు తయారు చేసి దొంగ రెజ్యూములు అది గూడా. ఇప్పుడు ఆ! స్టూడెంట్ వస్తారమ్మా. హ్మ్. స్టూడెంట్ వస్తే వాడికి 23, 22 ఏళ్ళు ఉంటది. వాడికి హ్మ్. 7 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదమ్మా? ఉండదు గదా! వాడికి 7 హ్మ్. సంవత్సరాల ఎక్స్‌పీరియన్సు, అమ్మాయికి 7 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉందని పెడతారు. పెట్టేసి ఆ రెజ్యూమేలు తయారు జేస్తారు. చేసి మీరు ఇంటర్వ్యూలు చేయాలనుకుంటే ఆన్‌లైన్‌లో ఫేస్ మీద ఉంటది. ఎనక మాట్లాడేటోడు వేరే వాడుంటాడు. ప్రాక్సీ అంటారు దాన్ని. హ్మ్. అలాంటివి చేస్తారు. మరి వీళ్ళందరూ వీళ్ళేంటంటే ఇప్పుడు వీళ్ళకి జాబులు లేవు గనక ఈ కంపెనీ వాళ్ళు గెస్ట్ హౌస్‌లు తీసుకొని, ఆ గెస్ట్ హౌజులలో వీళ్ళు అకామిడేషన్ ఇస్తారు. 10 హ్మ్. మందికి, 15 మందికి. ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి ఇస్తారు. ఒక్కోసారి ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా కలిసుంటారు.
అందులో మంచాలు గించాలు ఏముండవు, కింద బెడ్షీట్లు వేసి పడుకోవటమే. అంటే ఇక్కడ కార్పెట్స్ ఉంటాయి కనుక బెడ్షీట్ వేసి పడుకుంటారు. 1-2 బాత్రూమ్లే ఉంటాయి, ఒకటే కిచెన్ ఉంటది. అందులో భోజనం చేసుకోవడానికి రైసు, పచ్చళ్ళు, పెరుగు ఇస్తారు అంతే. ఏదైనా కూరగాయలు తెచ్చిస్తే ఇచ్చేస్తారు అంతే. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటది. అందరి దగ్గర మోస్ట్లీ టెలిఫోన్స్ ఉంటాయి, అందరి దగ్గర కూడా ల్యాప్టాప్స్ ఉంటాయి కదమ్మా. సో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళంతా కూడా స్టూడెంట్సే కానీ, H1B వాళ్ళే కానీ, H1B కోసం వెయిట్ చేసే వాళ్ళే కానీ, వాళ్ళందరూ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తే ఉండిపోతారు. ఉండిపోయి వీళ్ళు ఏం చేస్తారు, ఎంప్లాయర్స్ కొన్నిసార్లు వాళ్ళతో చిన్న చిన్న పనులు చేయించుకుంటారు, కాదని నేను అనను. కొన్నిసార్లు డ్రైవింగ్ చేయించుకుంటారు, ఇల్లు క్లీన్ చేయించుకుంటారు, ఇంటి ముందల గార్డెనింగ్ చేయించుకుంటారు, కొంతమంది అయితే బ్యాంకులకు పంపిస్తారు, ఆఫీసులో పని చేయించుకుంటారు కొంతమందితో, స్టూడెంట్స్తో. నేను కాదను. వీళ్ళు కూడా ఏమనుకుంటారంటే మాకేదో H1 చేస్తున్నారు, అకామిడేషన్ ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు కదా అని మన వాళ్ళు కూడా చేస్తారు. జీతాలు రావు, కానీ గవర్నమెంట్కి ఏం చెప్తారు, వీళ్ళు జీతాలు ఇస్తున్నామని చెప్తారు, పేరోల్ నడిపిస్తున్నామని చెప్తారు, కానీ ఇవ్వరు, వీళ్ళు డబ్బులు ఇవ్వరు. అన్ని దొంగ వేషాలే ఈ ఐటీ కంపెనీ ఓనర్స్ అంతా, మోస్ట్ ఆఫ్ దెమ్. అంటే నేను ఏ ఐటీ కంపెనీని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదమ్మా, బట్ ఇది జరుగుతుంది. ఎందుకు, మా దగ్గరికి 23 ఏళ్ల నుంచి 24 ఏళ్ల నుంచి మా లా ఫర్మ్ ఉంది కనుక మాకు ఇలాంటి చాలా మంది క్లయింట్స్, స్టూడెంట్సే కానీ, H1B వాళ్ళే కానీ వచ్చి మాకు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. మరి అప్పుడు యాక్షన్స్ ఎలా ఎందుకు తీసుకోవట్లేదు సార్? మరి ఎన్నిసార్లు కంప్లైంట్స్ వచ్చినా కూడా ఎందుకు యాక్షన్స్ ఇంతవరకు తీసుకోలేకపోయారు? అంటే వీళ్ళు పోయి కంప్లైంట్స్ డిపార్ట్మెంట్స్ కు చెయ్యరమ్మా. మాలాంటి లాయర్స్ చెప్తారు, లేకపోతే ఎవరికో ఆకాశరామన్ ఉత్తరం రాస్తారు, అంతేగాని నేరుగా వెళ్ళి కంప్లైంట్ చేయరు. ఎందుకు చేస్తే వీళ్ళకు H1లు పోతాయి కదమ్మా, ఉద్యోగాలు పోతాయి, కంపెనీ బ్లాక్ లిస్ట్ అయిపోతుంది, వీళ్ళు కూడా ఉద్యోగాలు అవ్వవు, వీళ్ళని కూడా డిపోర్ట్ చేస్తారు కదా స్టూడెంట్స్ ని, H1B ఎంప్లాయీస్ ని. అందుకని భయంతో చెయ్యరు. అంటే ఒక టైప్ ఆఫ్ స్లేవరీ అనుకోవాలి వీళ్ళని, ఒక టైప్ ఆఫ్ స్లేవరీ. అంటే జీతం అంతేనమ్మా. సో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇవన్నీ వీళ్ళకు కూడా తెలుసు, చాలా మంది స్టూడెంట్స్ కు తెలుసు. ఇంకొక విషయం ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ గా ఉన్నారు, స్టూడెంట్ గా ఉండి మీకు 23 ఏళ్ల వయసు అయితే మీకు 7 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టారు, మరి వీళ్ళకి ఉద్యోగాలు రావు స్టూడెంట్స్ అంటే. వీళ్ళు కంపెనీ ఓనర్స్ ఏం చేస్తున్నారు, ఫేక్ గ్రీన్ కార్డులు ఇండియాలో తయారు చేయించడం, ఆన్లైన్ లో ఫేక్ వర్క్ ఆథరైజేషన్లు, EAD డాక్యుమెంట్స్ తయారు చేసి వీళ్ళకి ఇస్తున్నారు, స్టూడెంట్లకే కానీ H1B వాళ్ళకే కానీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, భయానికి తీసుకొని మేము గ్రీన్ కార్డ్ హోల్డర్లమే, మాకు వర్క్ చేసుకునే ఆథరైజేషన్ ఉంది అని వాళ్ళు కూడా వెండర్స్ చెప్పడం, థర్డ్ పార్టీస్ చెప్పి జాబులు ట్రై చేస్తే తెచ్చుకుంటున్నారు. తెచ్చుకోవట్లేదు అంటలేదు నేను, తెచ్చుకుంటున్నారు, ఏదో బాగుపడుతున్నారు కొంతమంది. సో కొంతమంది ఏంటి భయానికి చెప్పరు, వాళ్ళు కూడా నేరం చేస్తున్నారు కదా, మళ్ళీ వీళ్ళు ఎక్కడ చెప్తే మేము లోపల పోతాం అని చెప్పేసి వాళ్ళు చెప్పరు, చెప్పకుండా ఏదో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ ఏమైందంటే, ఈ సంఘటన ఏమైంది అంటే, మొన్న టెక్సాస్ లో అట్లా చాలా మంది కంపెనీ ఓనర్స్ చాలా గెస్ట్ హౌస్లు పెట్టి చేస్తారు, టెక్సాస్ లో, న్యూయార్క్ లో, కాలిఫోర్నియాలో అంతా జరుగుతుందమ్మా. ఇది అందరికీ తెలిసిన సీక్రెటే. కానీ ఏమైందంటే, మొన్న 15 మంది ఒకటే ఇంట్లో ఉండటం వల్ల పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు కంప్లైంట్ చేస్తారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ లా ఏంటంటే, హౌసింగ్ లాస్ ఏంటంటమ్మా, ఇప్పుడు ఒకవేళ 2 బెడ్రూమ్ హౌస్ ఉంది అనుకోండి, మీ కుటుంబంతో 5 మెంబర్స్ 5 మెంబర్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్, అంతేగాని 15 మంది ఉండటానికి లేదు. మీకు 10 మంది 15 మంది అన్రిలేటెడ్ పీపుల్ ఉండటానికి లేదు. మీ కుటుంబం ఉండొచ్చు, ఫాదరు, మదరు, గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదర్ వాళ్ళు ఉండొచ్చు, అంతేగాని 15 మంది ఉండటానికి లేదు. సో మన వాళ్ళు ఎక్కడున్నా కూడా, ఇప్పుడు జెర్సీ సిటీలో, కాలిఫోర్నియాలో, టెక్సస్ లో ఎక్కడున్నా కూడా 10-15 మంది ఉంటే ఒకటే బాత్రూమ్, 2 బాత్రూమ్లు, ఒకటే కిచెన్ కదా, వాళ్ళు భోంచేస్తే చేస్తే కాక్రోచెస్ వస్తాయి, నల్లులు వస్తాయి, మస్కిటోస్ వస్తాయి, దాని తర్వాత ఫ్లైస్ వస్తాయి. ఇవన్నీ ఏం చేశారు, మొన్న వాడు ఇంటి పక్కన కంప్లైంట్ చేస్తే ఆ ఇంటి గల అంటే వాడు ఆ కంపెనీ ఓనర్ గాడు పెస్ట్ కంట్రోల్ అని పిలిచాడు. అంటే వాటన్నిటికీ కాక్రోచెస్ కు మందులు వేయటానికి, మన నల్లులకు మందులు వేయడానికి వస్తే చూసి వాడు ఆశ్చర్యపోడు, ఇదేంటి ఈ ఇంట్లో 15 మంది, మంచాలు ఏం లేదు, కింద పడుకొని ఉంటున్నారు, ఇక్కడ ఏమన్నా జరుగుతుందా అని వాడు పోలీస్ కంప్లైంట్ చేశాడు. అంటే ఇక్కడ ఏమిటి అంటే, సెప్టెంబర్ 11 అయిన తర్వాత ఇండ్లలో ఎవరన్నా తెలియని వాళ్ళు వచ్చి ఉంటే, ఇంతకుముందంతా టెర్రరిజం కోసం జరిగేది ఇక్కడ. అంటే ముస్లిమ్స్ వచ్చి రూములు రెంట్లు తీసుకొని ఎవరెవరో స్టూడెంట్స్ ఉండి చేసేవాళ్ళు.
సో అప్పటి నుంచి తెల్లవాళ్లకు భయం అన్నట్టు. ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చి ఒక కుటుంబంతో లేకుండా ఎవడెవడో వస్తుంటాడు పోతుంటాడు, వాళ్ళకు భయం వేస్తది. పక్కింటోళ్ళు ఎవరైనా చెప్తారు, ఇంటి ఎదురుంగ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళకు, పోలీస్ వాళ్ళకు. అలాగా కంప్లైంట్ చేశారు వీళ్ళు. చేస్తే పోలీసులు వచ్చి చూస్తే ఏముంది, అక్కడ కంప్యూటర్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. 15 మంది అమ్మాయిలు కింద పడుకొని ఉన్నారు. ఇది ఏంటంటే ఇక్కడ అట్లా కింద పడుకోవడం ఉండటం అట్లాంటివి చేయటానికి లేదు. అంటే ఏంటంటే మీరు బేసిక్ అమ్యూనిటీస్ కూడా ఇవ్వట్లేదు. అంటే వాళ్ళు స్లేవరీ కింద పరిగణించి వాళ్ళని క్వశ్చన్స్ అడిగితే ఆ ల్యాప్టాప్లలో సెల్ ఫోన్లు అన్ని ఫేక్ రెజ్యూమేలు ఉంటాయి, ఫేక్ రెఫరెన్స్ లెటర్స్ ఉంటాయి, వర్క్ ఆథరైజేషన్, గ్రీన్ కార్డ్ కాగితాలు అన్ని ఉంటాయి. అన్ని వాళ్ళు రెఫరెన్సెస్ ఇస్తారు ఎంప్లాయర్స్. అవన్నీ వాళ్ళు తీసుకొని చూస్తే అందులో అన్ని కనపడుతున్నాయి వాళ్ళకి, పోలీసు వాళ్ళకు. ఇదంతా రాకెట్ ఎవరు అని అంటే డొంకలు ఆగితే అదే అంటారు కదా, అదంతా తీగలు ఆగితే డొంకంతున్నట్టు ఆ 150 మంది ఇంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు. కంపెనీస్ పెట్టారు మన ఇండియన్స్, ఎక్కడెక్కడో ఆఫీసులు పెట్టారు, అంటే షెల్ కంపెనీస్ పెట్టారు, అన్ని దొంగ పనులు చేస్తున్నారని దొరికారు వాళ్ళకు. అప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. దీనికంటే ముందు ఏమైందంటే 1-2 నెలల కింద మిస్సూరీలో సెయింట్ చార్ల్స్ కౌంటీలో మన వైఎస్ఆర్సీపీ సంబంధించిన కొంతమంది కుర్రాళ్ళు ఒక కుర్రాన్ని తీసుకొచ్చి కొట్టితే వాడిని జైల్లో వేశారు, ఆ ముగ్గురిని. అది పెద్ద సంచలనం అయింది అమెరికాలో. అది తెల్లవాళ్ళు కూడా పెద్ద గొడవలు అయిపోయి ఆ మిస్సూరీ స్టేట్ వాళ్ళు, అటార్నీ జనరల్ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకు పిల్లకాయలను తీసుకొచ్చి కొట్టడం, స్లేవరీ చేయటము, సెక్షువల్ అఫెన్సెస్ చేయటం, ఇవన్నీ అవుతున్నాయి అమెరికాలో, అవుతున్నాయి, కావట్లేదు అంటలేదు. ఇప్పుడు కొన్నిసార్లు అమ్మాయిలకి H1లు చేస్తారు, ఎంప్లాయర్స్ ఏం చేస్తారు, ఆ మగవాళ్ళు బాసులు మాకు సెక్షువల్ ఫేవర్స్ ఇవ్వమంటారు, రాత్రిపూట ఫోన్లు చేస్తారు, 12-1కి ఫోన్ చేసి గుడ్డలిప్పి చూపిమంటారు, లేకపోతే వాళ్ళను ఇవన్నీ కూడా జరుగుతున్నాయమ్మా. మా దగ్గరికి వచ్చే క్లయింట్స్, మేము కంప్లైంట్ చేసాం, ఒక ఎంప్లాయర్ని అరెస్ట్ కూడా చేయించాను నేను మా కంపెనీ, మా లా ఫర్మ్ నుంచి. అమ్మాయిలు వచ్చి మా కంప్లైంట్ చేశారు. ఒక అమ్మాయిని అయితే హోటల్కే పిలిచాడు వాడు నేరుగా, అంటే రేప్ చేయడానికి. అలాంటి కేసులు మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు వచ్చిన తర్వాతనే కంప్లైంట్ చేసాం మేము. సో ఇలాంటివి జరుగుతున్నాయి, కానీ చెప్పుకోలేరు అమ్మాయిలు. అంటే సెక్షువల్ అసాల్ట్ జరుగుతున్నాయి, ట్రాఫిక్ అంటే ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, లేబర్ ట్రాఫికింగ్ జరుగుతుంది. అన్ని అంటే డబ్బులు తీసుకుంటారు, H1లు చేస్తామని తీసుకోకూడదు లా ప్రకారం. డబ్బులు తీసుకుంటున్నారు, జీతాలు ఇవ్వరు, 2-3 జాబులు ఇస్తారు, కోవిడ్ టైంలో ఇచ్చి పని చేయించుకొని ఇండియాలో డబ్బులు ఇస్తారు, వేరేలో డబ్బులు ఇస్తారు, మనీ లాండరింగ్ చేస్తున్నారు. వీటన్నిటికీ పాల్పడుతున్నారమ్మా కంపెనీ ఓనర్లు, ఎంప్లాయీస్ కూడా. అంటే నేను అనేది ఒక్క ఎంప్లాయర్సే తప్పులు చేస్తున్నారు అనట్లేదు, ఎంప్లాయీస్ కూడా చేస్తున్నారు ఇవన్నీ. కానీ ఇప్పుడు దొరికితే వీళ్ళందరికీ ఏంటి, ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు మరి వీళ్ళు విక్టిమ్స్ కదా, ఈ 15 మంది అమ్మాయిలు, 100 మంది దొరికారు విక్టిమ్స్. వీళ్ళకున్న అర్హతలు ఏమిటి? వీళ్లకు టీ వీసా దొరుకుతుంది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే, టీ అంటే విక్టిమ్ ఆఫ్ ఎ క్రైమ్ కింద వీసా దొరుకుతుందమ్మా. దొరికితే వాళ్ళకి గ్రీన్ కార్డ్ కూడా రావచ్చు ఎంప్లాయీస్ కి. రెండోది, మరి ఎంప్లాయర్స్ కి ఏం పనిష్మెంట్ అమ్మా, వాళ్ళు దగ్గర 10-15 సంవత్సరాలు జైలుకు వెళ్తారు. దీన్ని ఫెలనీస్ అంటారమ్మా. ఇక్కడ ఫెలనీ అంటే 10 సంవత్సరాల జైలు టర్మ్ కూడా కావచ్చు. ఇంకోటి ఏం చేస్తారంటే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు మీ ప్రాపర్టీస్ కాన్ఫిస్కేట్ చేస్తారు, తీసేసుకుంటారు, మీ బ్యాంకు అకౌంట్స్ లో ఉన్న డబ్బు తీసేసుకుంటారు, కంపెనీస్ అన్నిటిని కూడా వాళ్ళు క్లోజ్ చేస్తారు, అందులో ఉన్న H1లు వీసాలన్నీ కూడా క్యాన్సిల్ చేస్తారు. చేసి మీ భార్య ఎవరున్నా కూడా, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో, పనోళ్ళు, ఎంప్లాయీస్, ఇంకా వేరే క్లయింట్స్, లేకపోతే వేరే వాళ్ళు ఇంకెవరైనా షేర్ హోల్డర్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా జైలుకి పంపిస్తారు డెఫినెట్ గా. ఇంకొకసారి వాళ్ళు H1లు చేయటానికి ఉండదు. వీళ్ళని జైలుకు పంపించిన తర్వాత వాళ్ళు ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత, ట్రయల్ అయిన తర్వాత 5-10 ఏళ్ళు జైలు టర్మ్ అవుతుంది. అయిన తర్వాత డిప్యుటేషన్ చేస్తారు. డిప్యుటేషన్ ఇంటర్నేషనల్ క్రైమ్ అమ్మ. దాని తర్వాత వాళ్ళు 5 దేశాల్లో ఏ దేశానికి వెళ్ళటానికి ఉండదు. అంటే ఇవన్నీ పనిష్మెంట్స్ ఎవరికి, ఎంప్లాయర్స్ కి. సో ఇంత దారుణంగా ఉంటాయి ఇక్కడ పనిష్మెంట్స్. మన ఇండియాలో అలాగేదో తప్పించుకునేది ఉండదమ్మా. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఫుల్ ప్రూఫ్ ఇన్వెస్టిగేషన్ చేసే ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తారు. దాన్ని ఇండైట్మెంట్ అంటారు అమెరికాలో. ఇవన్నీ కూడా జరుగుతాయి, గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలంటారు సార్? మరి ఇన్ని జరిగినాక కూడా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు మరి?
ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా ఇక్కడ డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ అనే ఒక కంపెనీ ఉంటుంది. డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ అంటే హ్మ్. మనిషికి ఎట్లయితే మనం క్రెడిబిలిటీ తెలుసుకోవచ్చు, క్రెడిట్ హిస్టరీ మన ఇండియాలో కూడా ఇప్పుడు క్రెడిట్ హిస్టరీ అనేది ఉంది కదమ్మా. హ్మ్. అమెరికాలో కూడా క్రెడిట్ హిస్టరీ చేసే కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. అంటే హ్మ్. ఒక కంపెనీ క్రెడిట్ హిస్టరీ ఏంటి అసలు పరిస్థితి, దీని ఓనర్స్ కు గ్రీన్ కార్డ్స్ ఉన్నాయా లేవా, వీళ్ళు హ్మ్. గతంలో స్పాన్సర్ చేశారా లేదా, హ్మ్. వీళ్ళకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, హ్మ్. వీళ్ళకి ఎంత రెవెన్యూస్ ఉన్నాయి, ఎంత జీతాలు కడుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీ నడిపిస్తున్నారు, అలాంటి వెరిఫికేషన్ చేసే కంపెనీస్ ఉన్నాయమ్మా. అవి హ్మ్. ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఎవరైతే హ్మ్. స్టూడెంట్స్ అయినా, H1B వాళ్ళైనా, లేకపోతే పేరెంట్స్ అయినా కూడా తెలుసుకొని ఇది మంచి కంపెనీయా, మంచి కంపెనీ కాదా, అది చూసుకొని ఫస్ట్ జాయిన్ అవ్వాలమ్మా. రైట్. రెండోది, వీళ్ళు పేరెంట్స్ తోని డిస్కస్ చేయాలి. మరి వీళ్ళు హ్మ్. పేరెంట్స్ కూడా అడగాలమ్మా. నాయనా నువ్వు మొన్ననే కదా ఎంఎస్ కంప్లీట్ అయింది, మరి నీకు హ్మ్. $1,20,000 జీతము, నువ్వు శాలరీ ఎలా వచ్చింది, నువ్వు ఇండియాలో ఇంతకుముందు ఎప్పుడు పని చేయలే కదా, మరి హ్మ్. అమెరికాలో కూడా పని చేయలే కదా నాన్న, మరి నీకు ఈ జాబ్ ఎలా వచ్చింది, ఎలా జాబ్ కొట్టావు, నువ్వేం పెద్ద హార్వర్డ్ గ్రాడ్యుయేటో లేకపోతే ఐఐటి గ్రాడ్యుయేట్ కాదు కదమ్మా, మరి నీకు ఈ హ్మ్. ఉద్యోగం ఎలా వచ్చింది, మరి హ్మ్. వస్తే నువ్వు ఎలా నిలుపుకుంటున్నావు, ఈ టెక్నాలజీ ఎప్పుడు నేర్చుకున్నావు, ఏ టెక్నాలజీ మీద పనిచేస్తున్నావు, ఈ రైట్. క్లయింట్ ఎవరు, మిడిల్ మ్యాన్ ఎవరు, ఏ కంపెనీకి చేస్తున్నావు, బేసిక్ రీసెర్చ్ చేసుకోవాలమ్మా వాళ్ళు. హ్మ్. చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఎంప్లాయర్స్ మీరు దొంగ పని చేయండి, మాకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అనుభవం ఉందని చెప్పమంటే చెప్పకూడదమ్మా వీళ్ళు. ఎందుకంటే హ్మ్. వీళ్ళు కూడా నేరానికి పాల్పడుతున్నారు కదా, మన అవును. కన్సల్టెంట్స్ కూడా. అది హ్మ్. చేయకూడదు. హ్మ్. నాలుగో సార్లు వీళ్ళు ఏం చేస్తారంటే, మీకు స్టూడెంట్ వీసానే ఉంది, మేము మీకు ఇంకొకటి ఎవరిదో గ్రీన్ కార్డ్ తయారు చేసి ఇస్తాము, లేకపోతే నీకు వర్క్ ఆథరైజేషన్ ఉందని తయారు చేసి ఇస్తాము, అది నువ్వు చూపించు అంటే వీళ్ళు అలాంటి నేరాలకు పాల్పడకూడదమ్మా. అవి రైట్. చేయనప్పుడు, చేయకుండా ఉంటే జాగ్రత్తలు పడితే, ఇప్పుడు అందరూ అదే చేస్తారని ఉండదు కదమ్మా. హ్మ్. వేల కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు. నాకు కూడా ఒక 2, 3 కంపెనీస్ గతంలో నేను కూడా నడిపించాను. హ్మ్. నాకెప్పుడు ప్రాబ్లమ్ అవ్వలేదు. మరి మేము అలాంటి హ్మ్. ఏమి నేరపూరితమైన విషయాలు చేయలేదు. మనీ రైట్. లాండరింగ్ చేయలేదు, లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రెగ్యులేషన్ బ్రీచ్ చేయలేదు, ఇమిగ్రేషన్ రెగ్యులేషన్ బ్రీచ్ చేయలేదు. హ్మ్. చేయకుండా జాగ్రత్తగా చేస్తే చేసుకోవచ్చు కదమ్మా వ్యాపారం. హ్మ్. అమెరికాలో ఏంటంటే న్యాయపూరితంగా చేసుకోవాలి. దొంగ రైట్. పనులు చేయకూడదు. వాళ్ళ హ్మ్. కంపెనీ అటార్నీ ఎవరు, మీకు కాంట్రాక్ట్ ఎవరు డ్రాఫ్ట్ చేశారు, హ్మ్. ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ జాగ్రత్తగా రివ్యూ చేయించుకోవాలి, వాళ్ళు ఇచ్చిన ఆఫర్ లెటర్ చదువుకోవాలి. ఇవన్నీ కూడా లీగల్ గా పరంగా చేస్తే ప్రాబ్లమ్స్ ఏమవ్వవు.